భూమిని గవర్నమెంట్ భూమిని ఆక్రమిస్తారు, ఆ విషయము బయటికి వస్తుంది, లోపల పోతుందని తెలిసి ముందే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటాడు. అంటే నీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఖజానాన్ని మీరు లూటీ చేసి అనే దానికి ఇదొక చిన్న ఉదాహరణ. నువ్వు లై డిటెక్టర్ టెస్ట్ అని అంటున్నావు. అరే బాబు, ఎక్కడన్నా తప్పు జరిగితే దానికి లై డిటెక్టర్ టెస్ట్ చేసి ప్రూవ్ చేస్తారా, లేదా దానికి సంబంధించి ఎంక్వైరీ చేసి దానికి ఛార్జ్ షీట్ వేసి దానిపైన న్యాయస్థానంలో ప్రూవ్ చేస్తారా? డ్రగ్స్ తీసుకుంటున్నావు, వైట్ ఛాలెంజ్ టెస్ట్కి రారా బాబు అని అంటే 10 ఏళ్ళు మేము మొత్తుకున్నాము. ఆ రోజు డ్రగ్ టెస్ట్కి వచ్చే సోయి నీకు లేకుండే, బయటికి వచ్చి నిరూపించుకున్నామనే ఆలోచన నీకు లేకుండే. ఈరోజు ఏదో నువ్వు బయటికి వచ్చి లై డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధమని అంటున్నావు. నిజంగా నువ్వు సిద్ధమైతే ప్రెస్ మీట్ పెట్టి నేను 100% ఈ కేసులో ఎవరు నన్ను విచారణకి పిలిచినా సంపూర్ణంగా నేను ఆ విచారణకి సహకరిస్తాను. నేను ఎటువంటి తప్పు చేయలేదు, 100% నేను న్యాయస్థానంలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అనే విషయాన్ని నువ్వు చెప్పాలి. అది చెప్పకుండా ముందే తప్పుని అంగీకరించినట్టు బయటనేమో మొదట్లో ఈ విషయం బయటికి రాగానే నేనే చెప్పిన అధికారులకి ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్లో సంపూర్ణ బాధ్యుడిని నేనే, నా ఆదేశాల మేరకే అధికారులు చేసిర్రని చెప్పి బయట ప్రెస్ మీట్లో మాట్లాడుతావు. లోపల పోయినప్పుడు న్యాయస్థానంలో ఏం చెప్తావు? నాకేం సంబంధము, సంబంధించిన అధికారులు ఏదన్నా చేస్తే అధికారులు చూసుకోవాలి, అది కరెక్టో రాంగో, ప్రొసీజర్ ల్యాబ్స్కి నాకేం సంబంధం అని లోపల ఒక మాట చెప్తావు. అరే నీకే సోయి లేకుండా ప్రజలకు ఒక మాట చెప్తున్నావు, బయట లోపల పోయి ఇంకొక మాట చెప్తున్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి బాధ్యత ఉంటే ధైర్యంగా బయటికి వచ్చి అవును ఈ ఫార్ములా కార్ రేసింగ్లో నేనే అధికారులను ఆదేశించిన, ఈ ప్రొసీజర్ ఫాలో కమ్మని నేనే ఆదేశించిన, 100% ఈ ప్రొసీజర్ కరెక్ట్, ఇది ముఖ్యమంత్రి గారి నోటీస్లో కూడా ఉంది, ఆనాటి ముఖ్యమంత్రి గారి నోటీస్లో, కేసీఆర్ గారి నోటీస్లో ఉంది అని తండ్రి కొడుకులు ఇద్దరు ప్రెస్ మీట్లో కలిసి కూర్చొని చెప్పి అవును నా కొడుకు ఆ రోజున్న మంత్రి నాకు చెప్పే ఈ పని చేసిండని చెప్పి అంగీకరించవచ్చు కదా. అంగీకరిస్తే దానికి సంబంధించిన ఏసీబీ విచారణ చేస్తుంది, ఛార్జ్ షీట్ వేస్తుంది, న్యాయస్థానంలో దాన్ని పెడతారు, అది కరెక్టో కాదో ప్రూవ్ అవుతుంది. అవన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు ఏదో నీపైన కేసు బుక్ కాగానే నిన్ను అరెస్ట్ చేస్తారనగానే నువ్వేదో తెలంగాణకి నువ్వు ఒక జాతిపిత లెక్క నేను అరెస్ట్ చేస్తే అది ఒక పెద్ద నేరం అన్నట్టు, నువ్వు అసలు మొత్తము రూపాయి తెలంగాణ సొమ్ముని దోచుకోకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము కుటుంబ సమేతంగా మీరు కృషి చేసినట్టు, మీ పైన చర్యలో తీసుకోవద్దన్నట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలే రేపు పొద్దున నేను రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ చెప్తున్నా కేటీఆర్, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను చూస్తే కనీసము ఎలక కూడా నీ మాటలకి భయపడి వెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు ఒక పులికేసి లెక్క చూసే పరిస్థితి ఉంది. నువ్వేదో పులి లెక్క గార్జిస్తున్నా, పులి లెక్క మాట్లాడుతున్నాను అనుకుంటున్నామో కానీ నిన్నొక్క పులికేసి లెక్క చూసే పరిస్థితి ఈరోజు ఉంది. మళ్ళీ చెప్తున్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి బాధ్యత ఉంటే